మహిళలకైతే ఇట్లా ఉండాలి, యువకులకు విద్యార్థులకు అయితే ఇట్లా ఉండాలి, రైతులు అట్లా అంటే ఒక వర్టికల్ని మాత్రమే మనం డిజైన్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఈ వర్టికల్స్ డిజైన్ చేయడం వల్ల ఒక పూర్తి స్థాయి ప్రణాళిక అభివృద్ధి అనేది మనం చేయలేకపోతున్నాం. ఉదాహరణ, మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలకు వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచన చేస్తారు. అంతవరకు అది కరెక్టే. కానీ నేనేం చేసిన, ఇదే మహిళలను నిరంతరంగా పనిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి అని చెప్పి నేను ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన. ఇది కేవలం మహిళ తన తల్లిగారింటికో లేకపోతే తనకు నచ్చిన మందిరాన్ని, దేవాలయాన్ని సందర్శించుకోవడానికో చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. మహిళనే గ్రోత్ ఇంజన్ ఫర్ ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ. సో ఈ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి, చేతి వృత్తి అయినా కానీ, కుల వృత్తి అయినా కానీ, ఉద్యోగ బాధ్యత అయినా కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో 24-25లో 0 డ్రాప్ అవుట్స్ ఇన్ తెలంగాణ. నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పలేదు, చూసాను. ఎక్కువ మనం డ్రాప్ అవుట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆడపిల్లల డ్రాప్ అవుట్స్. గ్రామాలలో 7th వరకు ఎడ్యుకేషన్ ఉంటే 8th పోవాలంటే పక్క ఊరికి పోవాలి. పక్క ఊరు పోవాలంటే తల్లిదండ్రులకు ఒక భారం. ఏ విధంగా పంపించాలనేది ఒక సమస్య, దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా సమకూర్చుకోవాలని రెండో సమస్య, ఆడపిల్లలకు భద్రత ఉంటుందా లేదా అనేది మూడో సమస్య. కానీ నేను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఏ విధంగా వెళ్ళాలనే సమస్య, ఆ ఖర్చులకు సంబంధించిన సమస్యను పరిష్కరించగలిగిన, రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాను. సో ఆడపిల్లలు చదువు నుంచి దూరం కాకుండా మనం ఈ ప్రణాళిక వచ్చింది. ఈరోజు ఇదే మహిళలు తాము ఉద్యోగానికి కానీ ఎక్కడికి వెళ్ళినా నెలకు దాదాపుగా ఒక 10,000 రూపాయల సేవింగ్స్ ఉన్నాయి మహిళలకు. 28 నెలలలో ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. నీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఒక 50,000 మంది కార్మికులు, 50,000 కుటుంబాల ఆధారపడ్డ సంస్థ. గత ప్రభుత్వంలో దాదాపుగా 2 నెలలకు పైగా దీక్ష, ధర్నాలు, బంధులు మొత్తం ఎక్కడొక్కడ ఉండి 60-70 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. దివాలా తీసి ఆర్టీసీ మూసేస్తుండ్రు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తుండ్రు అని ఆ రోజు ఉండే. మీరు కూడా జర్నలిస్ట్గా రిపోర్ట్ చేసి. కానీ ఈరోజు నేను లాభాలకు తీసుకొచ్చిన. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్. మీరు 10,000 కోట్లు చెల్లించి, ఈ 10,000 కోట్లు ఎవ్రీ మంత్ నేను 350 కోట్ల రూపాయలు మహిళలను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఆర్టీసీకి నేను 350 కోట్ల రూపాయలు చెల్లించడం వల్ల డ్రైవర్ సేమ్, కండక్టర్ సేమ్, బస్ సేమ్, డీజిల్ సేమ్, వ్యవస్థ సేఫ్. అంతకుముందు 40% ఉన్న ఆక్యుపెన్సీ ఉన్న ఆర్టీసీ బస్సు ఈరోజు 98%కు తీసుకొచ్చిన నేను. ఏ బస్సు ఖాళీగా పోతలేదు. ఆ ఖాళీగా తిరిగే బస్సులలో మహిళలు ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి ఆదాయం రావడమే కాకుండా సంస్థ నిలదొక్కుని ఈరోజు ఆ సంస్థ లాభసాటిగా మారింది. సో మీరు పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. పర్సన్స్ అంతా సెక్షన్స్గా డెవలప్ అవుతే స్టేట్ డెవలప్ అవుతుంది విజన. నేను ఇంక్లూజివ్నెస్ గురించి చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం ఇచ్చేది నీకు లాభము, ఇది ఇచ్చినావు నువ్వు జేబులో వేసుకుంటే అది నీ దగ్గర అయిపోతుంది. కానీ ఒక సంస్థ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినప్పుడు మహిళ వ్యాపారం చేసుకోగలుగుతుంది, చదువుకోగలుగుతుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో తిరగలుగుతుంది, ఉద్యోగానికి వెళ్ళగలుగుతుంది. 10,000 రూపాయలు ఒక మహిళ సేవింగ్ చేసుకోవడం వల్ల తన పిల్లల్ని చదివించుకోగలుగుతుంది, తన పిల్లల్ని మంచి స్కూళ్ళకు పంపించుకోగలుగుతుంది, పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోగలుగుతుంది, కుటుంబాన్ని గౌరవంగా, సమాజంలో కుటుంబ గౌరవాన్ని పెంచడానికి మహిళ ప్రయత్నం చేస్తుంది. నేను ఇచ్చిన డబ్బుల వల్ల ఆర్టీసీ సంస్థ నిలబడ్డది. ఈరోజు ఒక సంస్థను నిలబెట్టే పని అంటే దిస్ ఈజ్ ఇంక్లూజివ్నెస్, సస్టైనబిలిటీ మోడల్ ఇది. అంటే ఒక దగ్గర ఇచ్చే సంక్షేమము దానికే పరిమితం కాబట్టి దానివల్ల ఒక సంస్థ బతుకుతే. ఈరోజు ఆర్టీసీలో గతంలో డీజిల్ బస్సులు ఉండేవి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2,053 స్క్వేర్ కిలోమీటర్లు. దిస్ ఈజ్ కాల్డ్ కోర్ అర్బన్ రీజన్ మేము డిఫైన్ చేసినాం. 2,854 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ డీజిల్ మీద ప్రయాణం చేస్తున్నాయి. ఈరోజు ఆర్టీసీ లాభసాటికి ఎప్పుడు వచ్చిందో డీజిల్ బస్సుల వల్ల కాలుష్యం వెదజల్లుతుంది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ 10,000 బస్సులు నడిపించడానికి 2,000 కోట్ల రూపాయల డీజిల్ పర్చేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డీజిల్ బస్సులను అన్నిటిని కూడా మార్చి నేను ఈవీ బస్సులు కొంటున్నా. సిటీలో ఆల్మోస్ట్ ఇప్పటికి 1000 బస్సులు వచ్చినాయి. December 9th లోపల ఇంకొక 2000 బస్సులు తీసుకొచ్చి 3000 ఆర్టీసీ బస్సులు ఈవీ వెహికల్స్ హైదరాబాద్లో తిప్పడం వల్ల, నేను భవిష్యత్తులో మిగతా బస్సులను కూడా మార్చడం వల్ల
ప్రతి సంవత్సరం డీజిల్ మీద పెట్టే ఖర్చు 2,000 కోట్ల రూపాయలని నేను ఈరోజు సేవింగ్ చేయగలుగుతా. ఓకే. ఈ 2,000 కోట్ల సేవింగ్స్తో నేను ఈవీ బస్సులు కొనుక్కోవడమే కాకుండా కాలుష్యాన్ని కూడా నేను నియంత్రించగలుగుతున్నా. సో మీకు ఒక ప్రభుత్వం చేసే ఒక పని తాలూకా ఇంపాక్ట్ మల్టిపుల్గా ఉండాలి అని చెప్తారు. అట్లా చేయాలి. కాంప్రహెన్సివ్ సస్టైనబుల్ మోడల్ అనేది మనం ఎన్నుకోవాలి. ఒక పని, ఒక ప్రయత్నం ఒక దగ్గర సంక్షేమం లాగా కనిపించినా, ఇక్కడ స్పెండింగ్, ఇక్కడ ఖర్చు పెడుతున్నట్టు కనిపించినా, అది ఇతర ఆదాయాలను సృష్టించడానికి ప్రణాళికలు ఉండాలి. ఓకే. సో నేను మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కేవలం మహిళలు ఓట్లు వేయించుకోవడానికి, మహిళలు బస్సులో ప్రయాణం చేయడానికి ఇచ్చేసిండే రేవంత్ రెడ్డి అని చూస్తున్నాను. నేనేం చెప్తున్నా, ఒక మహిళ కులవృత్తి కానీ, చేతివృత్తి కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, చదువు కానీ, వీటన్నిటికీ తనకు ఒక శక్తిని ఇస్తున్నా. సో అది ఓకే, మహిళలకు సంబంధించి సరే, దానికి సంబంధించిన ఇంపాక్ట్ మీరు అంతా చెప్పారు. ఓకే, బట్ 1 ట్రిలియన్ ఎకాడమీ నేను చేస్తాను 34 వరకు అని చెప్పి మీరు ఒక మాట్లాడుతున్నారు కంటిన్యూస్గా. మొత్తం దేశ జీడీపీలో 10% మేము కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామని చెప్తున్నారు. సో దీంతో సాధ్యమవుతుందా? ఇంకేదో పెద్ద పెద్ద పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా చాలా చేయాల్సిన అవసరం. ఎస్ వైఎన్ఆర్, ఐ డూ అగ్రీ. నేను ఇంతకు నీకు ప్రారంభంలోనే చెప్పిన, ఒక శాఖకు సంబంధించో ఒక చిన్న ఏరియాకి సంబంధించో మనం డిజైన్ చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉండాలి, దాని రిసోర్సెస్ ఎట్లా ఉండాలా, దాన్ని మినిమం ఎక్స్పెండిచర్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎట్లా ఉండాలి, ఎట్లయితే ప్రణాళిక చేస్తారో రాష్ట్రాలకు కూడా ప్రణాళిక ఉండాలి. నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పిన, ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మారిన ప్రభుత్వానికి భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతనే ప్రణాళిక రూపంలో మనం రచించుకోవాలి. ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా కాంప్రహెన్సివ్ డిజైన్ అనేది లేదు, కాంప్రహెన్సివ్ పాలసీ లేదు. అందుకే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా 17 years అపోజిషన్ ఎక్స్పీరియన్స్, నేను జడ్పీటీసీ ప్రతిపక్షంలోనే, ఎమ్మెల్సీ ప్రతిపక్షమే, ఎమ్మెల్యే ప్రతిపక్షమే, ఎంపీ ప్రతిపక్షం. 17 yearsలో నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఏ రోజు కూడా అధికారంలో లేను, అధికార పార్టీలో కూడా లేను. కానీ 17 సంవత్సరాల సుదీర్ఘ నా ప్రతిపక్షంలో ఉన్న నాకున్న అనుభవం, సమస్యలు చూసిన కోణం, సమస్యల్ని ప్రత్యక్షంగా ఏ విధంగా పరిష్కరించవచ్చు ఉన్న ఆలోచనతోని తెలంగాణ కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ని తయారు చేసి, ఆ పాలసీ డాక్యుమెంట్ పేరే తెలంగాణ రైజింగ్ 2047. ఈ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నది నా ఆలోచన. పాలసీలో చాప్టర్స్ అనేటివి నేను రాసినవి కాదు. ఓ సత్యనాథెల్ల ఇందులో ఉన్నాడు, సంతను నారాయణ ఉన్నాడు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా ఉన్నాడు, లేకపోతే రఘురామరాజన్ ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు, నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ ఉన్నాడు, ఐఎస్బీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏదైతే ఉన్నదో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్, ఐఎస్బీ మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, నల్సర్ యూనివర్సిటీ మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, ఓకే, గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్ అతను మా దాంట్లో, అటు ఇప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అతను మా పాలసీ డాక్యుమెంట్లో పార్ట్నర్. అంటే ప్రపంచంలో ఉండే వివిధ మేధావులను, వివిధ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల సీఈఓలను మన తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్లో వాళ్ళందరినీ బోర్డులోకి తీసుకొచ్చి కంప్లీట్గా వాళ్ళందరికీ మేమేమనుకుంటున్నాం వాళ్ళతో కూర్చొని మాట్లాడి పబ్లిక్ డొమైన్లో కూడా పెడితే దాదాపుగా మనకు ఒక 20 లక్షల సజెషన్స్ వచ్చినాయి ఆన్లైన్. వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసినాం. అందులో ఉండే ఎస్సెన్స్ అంతా వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు, అది విద్యార్థులకు కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే ఉమెన్ కోసం కావచ్చు, లేకపోతే ఐటీ పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, లేకపోతే ఏఐ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి